మలాకి 3వ అధ్యాయం 11వ వాక్యం. మీ పంటను తినివేసే పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే, నీవు అనుభవించవలసినటువంటి, నీకు ఇవ్వబడినటువంటి దేవుని ఫలములను దొంగిలించాలని సాతానుని దేవుడే గద్దించునుగాక. ఆమేన్. దేవుడు గద్దిస్తాడు. అకాల సమయంలో నీకు ఇవ్వబడినటువంటి ఫలములు రాలిపోక ఉండునట్లు దేవుని వలననే కలిగే ఫలము నీవు కలిగిన వ్యక్తివై నీవే అనుభవించేటట్లు, నీ కుటుంబమే అనుభవించేటట్లు, నీ పిల్లలే అనుభవించేటట్లు, నీ వారే అనుభవించేటట్లు ఆయన చేయాలని, ఆయన వలననే ఫలము కలిగే అనుభవంలో నిన్ను నడిపించాలని ఈ దినమందు వాక్యం వింటున్న నిన్ను ఆయన ఉద్దేశించిన దేవుడు. ఆమేన్.